కార్తీక మాసంలో ఆచరించదగిన విధి విధానాలు. తెలుగు మాసాల్లో అత్యంత పుణ్యప్రదమైన మాసంగా కార్తీక మాసం కనిపిస్తుంది. దీనిని కౌముది మాసం, వెన్నెల మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ప్రతిరోజు ఓ ప్రత్యేకతను, ప్రతిరోజు ఒక విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది. పరమశివుడికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తీక మాసం చెప్పబడుతుంది. ఈ మాసంలో చేసే నది స్నానం, దీపారాధన, జపం, దానం, ఉపవాసం, నోములు, వ్రతాలు, పురాణ పఠనం, పురాణ శ్రవణం విశేషమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సదాశివుడు భక్త సుల్పుడు. దోసెడు నీళ్లతో అభిషేకిస్తే చాలు ఆయన ఆనందంతో మురిసిపోతాడు. పిడికెడు మారేడు దళాలు సమర్పిస్తే చాలు సంతోషంగా పొంగిపోతాడు. అంకిత భావంతో శివ, శంకర అని పిలిస్తే చాలు కరుణతో పొంగిపోతాడు. అలసట ఎరుగక పరుగు పరుగున కదిలి వస్తాడు. తనని పూజించిన, సేవించిన భక్తుల కోరికలను నెరవేర్చడం కోసం వరాల వర్షం కురిపిస్తాడు. అలాంటి ఈ మాసంలో విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. భక్తులను అనుగ్రహించే విషయంలో ఆయన శంకరుడితో పోటీ పడుతూ ఉంటాడు. ఇక వ్రతాలు, నోముల పేరుతో ఇటు పార్వతీదేవిని, అటు లక్ష్మీదేవి కూడా ఈ మాసంలో పూజలు అందుకుంటూ ఉంటారు. స్త్రీలు కోరుకునే సౌభాగ్యాన్ని, సిరి సంపదలను అనుగ్రహిస్తారు. ఇలా దేవతల ఆరాధన త్వరగా ఫలించి వాళ్ళ అనుగ్రహాన్ని తేలికగా అందించే శక్తి కార్తీక మాసానికి మాత్రమే ఉంది. ఎన్నో యజ్ఞయాగాలు, జపతపాల వలన లభించే ఫలితం కార్తీక మాసంలో చేసే తేలికపాటి పూజాభిషేకాలతో పొందవచ్చని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన అడుగడుగున ఆధ్యాత్మిక పరిమాణాలను వెదజల్లే కార్తీక మాసంలో భగవంతుడి అనుగ్రహాన్ని పొందే అవకాశాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం వదులుకోకూడదు. కార్తీక మాసంలో అత్యంత పుణ్యప్రదమైనవిగా పురాణ పఠనము, పురాణ శ్రవణము కనిపిస్తాయి. ఈ మాసంలో కార్తీక పురాణం చదవడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. కార్తీక మాసం యొక్క విశిష్టత మనకి పురాణాల్లోనూ కనిపిస్తుంది. కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఈ పురాణాల్లోని విశేషాలను ఎవరు ఎవరితో చెప్పారు, ఈ పురాణంలో దాగిన అంశాలేంటివి, కార్తీక పురాణం చదవడం వలన, వినడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం కథల ద్వారా తెలుసుకుందాము. ముందుగా కార్తీకంలో ఆచరించదగిన విధి విధానాలను గురించి తెలుసుకుందాం. గతంలో పృథు చక్రవర్తి కార్తీక మాస విధి విధానాలను గురించి వివరించవలసిందిగా నారద మహర్షిని కోరతాడు. ఆయన ప్రశ్నకి సమాధానంగా నారదుడు చెప్పడం మొదలు పెడతాడు. ఓ రాజా, కార్తీక వ్రతాన్ని ఆశ్వీజ శుద్ధ ఏకాదశి రోజునే ఆరంభించాలి. ముఖమును, నాలుకను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యోదయానికి ముందుగా నదీ స్నానం చేసి ఆ తర్వాత శివాలయానికి కానీ, విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి. స్వామి లీలా విశేషాలను గురించి గానం చేస్తూ ఆనందించాలి. ఈ మాసంలో అడవి పూలు, తెల్లని అక్షింతలు విష్ణుమూర్తి పూజకు పనికిరావు. అలాగే శివుడి పూజకు మల్లెపూలు, బండి గురవింద పూలు, దిరిసిన పూలు పనికిరావు. అవిసె పూలతో సూర్యభగవాన్ని, తులసితో వినాయకుణ్ణి, గరికతో దుర్గాదేవిని పూజించకూడదనే నియమం ఉంది. ఈ మాసంలో శివకేశవ భేదము లేకుండా ఎవరైతే ఇద్దరిని ఒక్కటిగా భావిస్తూ పూజిస్తారో వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి. కార్తీకంలో బావుల్లో, చెరువుల్లో చేసే స్నానం కంటే నదీ సంగమ స్నానంలో చేయడం వలన 10 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో పితృతర్పణాలు వదలటం వలన అందులో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు స్వర్గంలో ఉంటారు. తులసి పూజ, బ్రాహ్మణులకు చేసే దానం, పురాణ పఠనం ఇవన్నీ కూడా అనేక పుణ్యఫలాలను అందిస్తాయి అని నారదుడు పృథు చక్రవర్తితో చెప్తాడు. ఇంకా నారద మహర్షి కార్తీక వ్రతం విషయంలో ఆచరించవలసిన నియమాలను గురించి పృథు చక్రవర్తికి ఈ విధంగా చెబుతాడు. కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఏ విషయంలోనైనా ఎవ్వరినీ కూడా నిందించకూడదు. విష్ణు వ్రతం చేసేవారు గుమ్మడికాయ, పుచ్చకాయ, వంకాయ వంటి వాటిని తినకూడదు. ఉసిరికాయను అసలే తినకూడదు. ఆకుల్లోనే భోజనం చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపైనే నిద్రించాలి. కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి దరిదాపుల్లో కూడా యమభటులు రాలేరు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు వైకుంఠానికి చేరుకుంటారు. యజ్ఞ యాగాలకు మించిన ఫలితాన్ని కార్తీక వ్రతం ఇస్తుందని అంటారు. కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి కనుచూపు మేరలో కూడా భూత ప్రేతాలు సంచరించలేవు. ఎన్నో తీర్థయాత్రలు చేస్తే కలిగే ఫలితం కార్తీక వ్రతం చేయడం వలన కలుగుతుంది. కార్తీక శుద్ధ చతుర్థి రోజున ఉద్యాపనం చేయాలి.
లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తిని పూజించాలి. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించి ఆ మరుసటి రోజున బ్రాహ్మణ సమారాధన చేసి దక్షిణ తాంబూలను ఇవ్వాలి. ఈ విధానంగా చేయడం వలన 7 జన్మలుగా వెంటాడుతున్న పాపాలు నశిస్తాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని పృథు చక్రవర్తికి నారద మహర్షి వివరిస్తాడు.